సౌత్ ఆఫ్రికా చరిత్ర సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను అందుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను కంగు తినిపించింది. చోకర్స్ కాదు విన్నర్స్ అనుకునేలా విక్టరీ కొట్టింది. తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను ముద్దాడింది. నిజానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియానే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. అందుకు తగినట్టే తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకే ఆధిక్యం దక్కింది. పేసర్లకు అనుకూలించిన పిచ్ మీద సౌత్ ఆఫ్రికాను కమిన్స్ సేన కంగారెత్తించింది. కానీ ఆ తర్వాత సీన్ మారింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను సఫారీలు బెంబేలెత్తించారు. ఆసీస్ను 207 పరుగులకే పరిమితం చేశారు. అయితే తొలి 2 రోజుల ఆట చూశాక లార్డ్స్లో 282 పరుగులను చేస్ చేయడం కష్టమేననే చర్చ జరిగింది. తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకే ఆలౌట్ అయిన సౌత్ ఆఫ్రికా అసలు పోటీ ఇస్తుందా అనే ప్రశ్నలు వినిపించాయి. స్టార్క్, కమిన్స్, హేజిల్వుడ్ను ఎదుర్కొని సఫారీ ప్లేయర్లు నిలబడ్డం కష్టమేనని టాక్ నడిచింది. గతంలో నాకౌట్ దశలో సౌత్ ఆఫ్రికా రికార్డులు సైతం గొప్పగా లేవు. దీంతో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ అందుకుంటుందని ఫ్యాన్స్ చర్చించుకున్నారు. కానీ చేజింగ్లో మర్కరం నిలబడ్డాడు. పోరాడితే విజయం సాధించవచ్చని నమ్మాడు. కెప్టెన్ బౌమాతో కలిసి ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాడు. ఓ ఎండ్లో మర్కరం, మరో ఎండ్లో బౌమా కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశారు. కావలసినంత టైం ఉండడంతో ఒత్తిడి లేకుండా పరుగులు సాధించారు. కీలకమైన పార్ట్నర్షిప్ను నమోదు చేశారు. మర్కరం సెంచరీ కొడితే కెప్టెన్గా బౌమా హాఫ్ సెంచరీ సాధించాడు. మూడో వికెట్కు 147 పరుగులు జోడించాక బౌమా అవుటైనా సౌత్ ఆఫ్రికా టెన్షనేమీ పడలేదు. అప్పటికే సఫారీ జట్టు 217 పరుగులు సాధించింది. మర్కరం జోరు కొనసాగించడంతో సౌత్ ఆఫ్రికాకు తిరుగు లేకుండా పోయింది. ఆఖర్లో మర్కరం అవుటైనా 5 వికెట్ల తేడాతో బౌమా సేన గెలిచింది. 136 పరుగులతో మర్కరం, 66 పరుగులతో బౌమా కీలక ఇన్నింగ్స్ ఆడారు. బెడింగ్హమ్ కూడా ఓ చేయి వేశాడు. సూపర్ షోతో ఆకట్టుకున్న సఫారీ ఓపెనర్ మర్కరంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ ట్రోఫీ కోసం సౌత్ ఆఫ్రికా సుదీర్ఘ నిరీక్షణకు లార్డ్స్లో తెరపడింది. 1998లో ఐసీసీ నాకౌట్ టోర్నీ తర్వాత మళ్లీ ఐసీసీ టైటిల్ను ప్రోటీస్ జట్టు ఇప్పుడే అందుకుంది. సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలోనే రెండో ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకుంది. వన్డే ప్రపంచ కప్లో 7 సార్లు, టీ20 ప్రపంచ కప్లో 4 సార్లు, నాకౌట్ దశలోనే సఫారీ టీం ఓడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో 5 సార్లు నాకౌట్ దశలో ఇంటిదారి పట్టింది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలోనే కంగుతింది. ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మాత్రం సౌత్ ఆఫ్రికా కొత్తగా కనిపించింది. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై పైచేయి సాధించింది. డబ్ల్యూటీసీ టైటిల్తో అభిమానులను ఖుషీ చేసింది.